చూసినా నదీ జలాల పంపకం ప్రకారమైనా బచావత్ శిబిరాల ప్రకారమైనా లేకపోతే నదీ జలాల మీద అవగాహన ఏ ఒక్కరికైనా కూడా తెలంగాణకు దాదాపుగా 550 టీఎంసీలు కనీసం 500 టీఎంసీల వాటర్ రావాలి. మరి ఏ విధంగా ఆ రోజు కేసీఆర్ గారు 299 టీఎంసీలకు ఏ విధంగా ఒప్పుకోరు? ఫస్ట్ దీనికి ఒప్పుకోవాలి, మీరు సమాధానం చెప్పాలి. మిత్రం వెయిట్ చేయి. నేను ఒక దక్షిణ తెలంగాణ బిడ్డగా జిల్లా బిడ్డగా చెప్తున్నా. ఇవాళ మా నల్గొండ జిల్లాలో ఇంకొక ఉదాహరణ చెప్తాండి. ఇవాళ కృష్ణా పరివాహక ప్రాంతమైనటువంటి నల్గొండ, మహబూబ్ నగర్, పాలమూరు ఎలా ఎడారిగా తయారైంది. ఇలా పాలమూరు రంగారెడ్డి జిల్లా పథకాన్ని ఎందుకు 9.5 ఏళ్ళుగా అధికారం ఉన్న కేసీఆర్ మరి ఎందుకు కంప్లీట్ చేయాలండి? ఇలా కల్వకుర్తి ఎందుకు చేయాలండి? దిండి ఎత్తిపోతలు ఎందుకు చేయాలండి? అదేవిధంగా మన నాగార్జున సాగర్ లో ఇచ్చినటువంటి నెల్లికల్ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదండి? ఇలా అదే విధంగా మా జిల్లాకు ఉన్నటువంటి ఇలా పిలాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, అదే విధంగా పునాది కాలువ ఎందుకు ఫినైజ్ చేయలేదండి? మరి దీనికి కారణం ఎవరండి? ఇలా దక్షిణ తెలంగాణకు కేసీఆర్ గారు ముక్కు నేలకు రాయాలి. తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి కేసీఆర్. ఇవాళ కేసీఆర్ అసమర్థత వల్ల, కేసీఆర్ చేతగానితనం వల్ల నల్గొండ జిల్లా మారుతుంది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారండి? ఇవాళ నువ్వు ఏ విధంగా ఒప్పుకుంటావండి? రైట్ మళ్ళీ మీద వస్తామండి. మరి ఇదే విషయం సంబంధించి బీజేపీ పథక ప్రతినిధి శంకరరావు రవికుమార్ రవికుమార్ గారితో మాట్లాడదామండి. రైట్ లింగం యాదవ్ గారు మళ్ళీ మీదకి వస్తామండి. మళ్ళీ మీదకి వస్తాం. ప్లీజ్ మీరు చెప్పదలుచుకున్న విషయం చెప్పేశారు కదా. ఈ డ్రామాలు ఎవరు పాపం ఎవరు పుణ్యం అన్నది కాదండి. అలాంటి మాటలు పక్కన పెడదాం. ఏం జరుగుతుంది అన్నది ఒక క్లారిటీ రావాలని. ఎందుకంటే సభ మొత్తం చూసిన వాళ్ళకు కూడా ఏమి క్లారిటీ రాలేదు. ఇప్పుడు మన చర్చ కూడా అలాగే సాగితే ఏం లాభం అండి? ఒక అర్థవంతంగా ఉండాలండి. దయచేసి ఆపండి ప్లీజ్. లింగం యాదవ్ గారు మీరు మరి మాట్లాడొద్దు ప్లీజ్. మళ్ళీ మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడదు. సమయం అయిపోతుంది చూడండి, 22 అయిపోయిందండి. ఆగండి ప్లీజ్ అండి. అసెంబ్లీ సమావేశాలు ఆగండి ఆగండి. లింగం యాదవ్ గారు మీరు మాట్లాడే మాట ఒక్కటి కూడా బయటికి రావట్లేదు. మీరు మాట్లాడడం ఇప్పుడు వృధాండి. దయచేసి ఆగండి ప్లీజ్. సరే చెప్పండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, చరిత్ర తెలియని వాడు, చరిత్ర తెలుసుకోలేని వాడు చరిత్ర నిర్మించలేదు. ఇవాళ కృష్ణా నదిలో కేఆర్ఎంబిలో ఏం జరిగిందో తెలియకుండా మీరు కేఆర్ఎంబి గురించి ఎట్లా మాట్లాడతారండి? ఇప్పుడు ఫస్ట్ తెలుసుకోలేగా. తెలంగాణ వచ్చిన తర్వాత కేఆర్ఎంబి ఏం జరిగింది? ఇలా ఆ రోజు 2016లో సైన్ చేసి వచ్చింది ఎవరండి? అదే విధంగా నేను ఒక చిన్న సరే, ఇద్దరు ఆడియోలు పోయాయి. శంకరరావు రవికుమార్ గారితో మాట్లాడదాము. బీజేపీ తెలంగాణ వచ్చిన తర్వాత కేఆర్ఎంబీలో ఏం జరిగింది అనేది వాస్తవాలు అందరూ తెలుసుకోవాలంటూ ఆయన చెప్తున్నారు. మీరైతే ఏం చెప్తారని మరి ఒక్క నిమిషం ఆగండి. ఇంతవరకు 2 రాష్ట్రాల మధ్య ఉన్న నీటి యుద్ధం ఇప్పుడు తెలంగాణలో మొత్తంగా తెలంగాణ లోపలే అంతర్యుద్ధంగా మారబోతోందా? మరి ఇందులో బీజేపీ లేకపోతే అటు చూసుకుంటే కేంద్ర పాత్ర ఏంటండి? అసలు తెలంగాణ వచ్చిన తర్వాత కేఆర్ఎంబీ ఏం జరుగుతోంది? ఒక్క నిమిషం నాకు ఛాన్స్ ఇవ్వండి అమ్మా. ఇప్పుడు నేనేమంటా, ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్తే, తోటి ప్యానలిస్టులకు కూడా నమస్తే. కొంచెం శాంతంగా చర్చిద్దాం. అస్సలు కొంచెం కూడా ఏమీ అర్థం కావట్లేదు. లింగం యాదవ్ గారు ఏం మాట్లాడుతున్నారు రామ్మూర్తి గారు ఏం మాట్లాడితే అర్థం కాలేదు నాకు. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులు అయితే దాని కిందకు ఉన్నాయో, ఇక్కడ కూడా అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రాకి కానీ మనం ఒప్పుకున్న దానికంటే కూడా అన్యాయంగా ఎక్కువ వాటర్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేయలేదు, ఇక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ వేయలేదు. అది కాని పని. ఎందుకు అంటే మన దగ్గర ఎంతైతే మనము కెపాసిటీ ఉందో, అంటే మన దగ్గర స్టోరేజ్ కెపాసిటీ ఎంతుందో అంత మట్టుకు మనం వాడుకున్నాము. అంతకంటే ఎక్కువ కావాలంటే మనకు మిగులు జలాల నుంచి మిగిలితే మనకు వచ్చినాయి కానీ, అంటే వర్షాలు అధికంగా పడి మనకు వస్తే మనకు వచ్చినాయి కానీ, లేకపోతే ఇప్పటివరకైతే మనకు నాకు తెలిసి